అందరికీ నమస్కారం. మిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 17వ తారీఖు ఏప్రిల్ 2024 శ్రీ క్రోధీనామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం. ఈరోజు బుధవారము. ఈరోజు తిథి శుక్ల నవమి సాయంత్రం 5:15 వరకు ఉంది. తదుపరి దశమి. ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం ఉదయం 7:41 వరకు ఉంది. తదుపరి ఆశ్లేష. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు. అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కూడా నిరాశ కలిగిస్తాయి. తదుపరి వృషభ రాశి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ముఖ్యమైన పనులు వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. నిరుద్యోగ ప్రయత్నాలు కూడా నత్తనడకగా సాగుతాయి. ఉద్యోగాన గందరగోళ పరిస్థితులు ఉంటాయి. తదుపరి మిథున రాశి. ఊహించని విధంగా ఏర్పడిన సమస్యలను మీరు పరిష్కారం చేసుకుంటారు. సమాజంలో నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణయత్నాలు చేస్తారు. ఉద్యోగాన అధికారుల ఆదరణ మీకు లభిస్తుంది. తదుపరి కర్కాటక రాశి. ఉద్యోగాన అదనపు బాధ్యతల వల్ల మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది. కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. నిరుద్యోగ యత్నాలు కలిసిరావు. తదుపరి సింహరాశి. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడుపుతారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న సమస్యల్ని పరిష్కారం చేసుకుంటారు. వృత్తి ఉద్యోగ విషయమై దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది. తదుపరి కన్యారాశి. వృత్తి వ్యాపారాల్లో ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. బంధుమిత్రులతో కలహ సూచనలు ఉన్నాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వల్ల మానసిక స్థిమితం ఉండదు. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. తదుపరి తులారాశి. గృహాన బంధుమిత్రుల ఆగమనం మీకు ఆనందం కలిగిస్తుంది. వస్తువులు కూడా బహుమతిగా పొందుతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. ఆర్థిక ఒడిదుడుకుల నుండి మీరు బయటపడతారు. నిరుద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకుంటారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలని అందుకుంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు ఉంటాయి. తదుపరి ధనుస్సు రాశి. బంధుమిత్రుల మాట పట్టింపులు ఉంటాయి. పాత బాకీలు తీర్చడానికి మీరు నూతన రుణయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో మీరు అశ్రద్ధ చేయడం ఏమాత్రం మంచిది కాదు. నిరుద్యోగులకు ఒక వార్త ఊరట కలిగిస్తుంది. తదుపరి మకర రాశి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడమే మీకు మంచిది. ప్రయాణాలు వాయిదా పడతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి. తదుపరి కుంభరాశి. గృహాన వివాహ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఉద్యోగాన అధికారుల ఆదరణ పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కూడా మీకు సానుకూలంగా ఉంటాయి. వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. జీవిత భాగస్వామితో సహాయ సహకారాలు అందుకుంటారు. తదుపరి మీనరాశి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో హోదాలు కూడా పెరుగుతాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.